నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైనటువంటి బెస్ట్ రెమెడీ గురించి మాట్లాడుకుందాం. మన గురువు గారు ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి కారు వెనకాల ఒక సింబల్ ఉండేది, మీరు గమనించే ఉంటారు. చాలామంది క్లాసులకు వెళ్తున్నప్పుడు కానీ ఆయన కారు మీద ఏదైతే సింబల్ ఉంటుందో చూసే ఉంటారు. ఆయన కారు వెనకాల ఈ స్వస్తిక్ సింబల్ అనేది ఉండేది. కారుకి అద్దానికి వెనక భాగంలో ఈ సింబల్ ఉండేది. ఇది శుభప్రదమైనటువంటి సింబల్గా ఆయన భావించేవారు. అలాగే ఈ సింబల్ పెట్టుకోవడం వల్ల ఎదర యాంకర్ సింబల్, ఇంకొక చిన్న స్వస్తిక్ సింబల్, ఇది చూసినట్లయితే మీరు ప్యూర్ రేడియం అండి, 3M రేడియం. ఇది మీ కారుకి కానీ బైక్కి కానీ పెట్టుకుంటే ఆ వెహికలే ప్రత్యేకంగా కనబడుతుంది. ఎందుకంటే అంత క్వాలిటీ అండ్ బాగా మెరిసేటటువంటి 3M రేడియం స్టిక్కర్ చాలా క్వాలిటీ ఉంటుంది. అతి తక్కువ ప్రైస్కి, మినిమం ప్రైస్కి ఇది ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంకా దాంతోపాటు 41 నంబర్. ఇప్పుడు ఈ 41 నంబర్కి దీనికి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు మీరు మీ కారులో ప్రయాణిస్తున్నప్పుడు, ఎక్కడికైనా పని మీద వెళ్తున్నప్పుడు, ఆ పని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి, మధ్యలో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, నెగిటివిటీ అనేది లేకుండా 100% పాజిటివ్గా ఉండటానికి ఈ సింబల్ మీరు కారు మీద వెనకాల ఈ స్వస్తిక్ సింబల్ పెద్దది 4/2.5 ఇంచెస్ ఉంటుంది. ఇది చిన్న లంగర్. మీరు డ్రైవర్ సైడ్ కాకుండా ఈ పక్కన ఈ సింబల్, ఈ స్వస్తిక్ సింబల్ కూడా మీరు డ్రైవర్ సైడ్ ఒక కార్నర్కి, మనకి అద్దానికి కార్నర్కి ఒక లోగో లాగా కనుక మీరు స్టిక్ చేసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. ప్లస్ 41 నంబర్, మీరు లోపల పక్క డాష్ బోర్డ్ మీద ఈ 41 నంబర్, ఈ నంబర్తో పాటు ఒక చిన్న నంబర్ అంటే 41 నంబరే, అంటే డాష్ బోర్డ్ మీద మీరు కనబడేటట్టు ఒక చిన్న నంబర్ పెట్టుకోవచ్చు. ఈ పెద్ద నంబరు మీరు లోపల పక్క కనబడినట్టు కూడా, అంటే కనబడితే ఇది పెద్దది ఉంది, కొంచెం ఆక్వర్డ్గా ఉంది అనుకుంటే చిన్న నంబరు, ఈ రెండు కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకొకసారి చెప్తాను చూడండి. స్వస్తిక్ సింబల్ కారుకి వెనక భాగంలో, మన పెద్ద గ్లాసుకి పై భాగంలో సెంటర్కి మీరు ఈ స్వస్తిక్ సింబల్, ఈ చిన్న స్వస్తిక్ సింబల్ ఫ్రంట్ గ్లాసుకి ఒక కార్నర్కి, ఈ లంగర్ స్టిక్కరు ఒక కార్నర్ డ్రైవర్ సైడ్ ఒక కార్నర్లో స్టిక్ చేయాలి. ఈ 41 నంబర్ అయితే లోపల పక్క డాష్ బోర్డ్ మీద పెట్టుకున్నట్లయితే మనకు ఎలాంటి ప్రమాదాలు కానీ, మనం వెళ్తున్న పనిలో సక్సెస్ఫుల్గా ఉండటానికి బైక్కి కారుకి రెండిటికి మనం వాడవచ్చు. ఇది బెస్ట్ రెమెడీగా అయితే మనకు అనేక మంది గురువులు అయితే దీని గురించి చెప్పడం అయితే జరిగింది. సో ఈ స్టిక్కర్స్ మీకు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. డైరెక్ట్గా అక్కడ నుంచి మీషో యాప్ నుంచి డైరెక్ట్గా మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోకి డిస్క్రిప్షన్లో, అంటే మీరు హెడ్డింగ్ ఉంటుంది కదా, టైటిల్ ఉంటుంది కదా, టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంది, లేదా ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేసి కూడా మీరు డైరెక్ట్గా తెప్పించుకోవచ్చు. అక్కడ నుంచి అయితే, యాప్లో నుంచి అయితే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్గా ఇక మీకు క్యాష్ ఆన్ డెలివరీలో ఆప్షన్ ఉంది, దాంట్లో అక్కడ నుంచే వస్తుంది. లేదా అది మాకు ఆ యాప్లో పెట్టుకోవడం రాదు, అది ఎలా చేయాలో తెలియదు అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్లో ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి, అడ్రస్ పెట్టండి, బై పోస్ట్ పంపించడం అయితే జరుగుతుంది. ఇది మీరు చూసే ఉంటారు, గురువు గారు వారి కారు వెనకాల ఈ సింబల్ ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్గా క్లాసులు కంప్లీట్ చేసుకుని వచ్చేవారు. ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఎప్పుడు పాజిటివ్గా ఉండే. బైక్కి కారుకి రెండింటికి కూడా మీరు ఈ సింబల్స్ అనేవి యూజ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇంకొక మంచి రెమెడీ. ఇంకా ఈ విశ్వం యొక్క
వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు